హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను నా పౌచ్ టూర్ ఇంకా నా బ్యాగ్ టూర్ చేయబోతున్నాను. సో నాకు చాలా టెన్షన్ ఉంది. బ్యాగ్ టూర్ అంటే చెక్ చేయడం అనే కాదు. సో నా బ్యాగ్ ఎలా పెట్టుకుంటాను, ఎలా నీట్గా పెట్టుకుంటాను, ఎలా బ్యాగ్గా పెట్టుకుంటాను అని మొత్తం. ఫస్ట్ మన బ్యాగ్ టూర్ చేసిన తర్వాత నేను పౌచ్ టూర్ చేస్తాను. ఓకే, నేను పౌచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పెట్టుకుంటానో పెట్టుకొని నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాగ్కి వస్తే నా బ్యాగ్ యాక్చువల్లీ నేను బ్యాగ్ పింక్ కలర్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకు నేను బ్యాగ్ కలర్ బ్లాక్ తీసుకున్నాను? బ్లాక్ కలర్ అయితే బ్యాక్ సైడ్ ఎంత దుమ్మున్నా సరే అస్సలకి కనపడదు. సో ఆ బ్యాగ్ అయితే మనకి పింక్ కలర్ బ్యాగ్ అయితే క్లియర్గా ఎంత మురికి కనపడుద్దో. సో అందుకు నేను ఇది తీసుకున్నాను. ప్లెయిన్ బ్లాక్ అయితే నాకు అస్సలకి నచ్చదు. సో అందుకు గర్ల్స్ తీసుకునేది పింక్ కలర్లో కాబట్టి నేను పింక్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను. అయినా సరే కొంచెంగా మురికి కనపడుతుంది, బట్ వైట్ దగ్గరే. సో నేను వదిలేస్తాను. సో దాని తర్వాత నా పౌచ్ ఓపెన్ చేసే ముందు ఇటు సైడ్ తిరిగితే నా కీ చైన్స్. సో సారీ, అయ్యో సో ఇది ర్యాబిట్ కీ చైన్. సో నేను శబరిమల వెళ్ళినప్పుడు ఈ కీ చైన్ తీసుకున్నాను అక్కడ. సో ఇది ఎక్కడైనా దొరకచ్చు, బట్ నాకైతే అక్కడ తీసుకున్నాను కాబట్టి నాకు అక్కడ తీసుకున్నాను గుర్తుగా ఉండాలి కాబట్టి నేను అది తీసుకున్నాను. అండ్ దానికి ఒక ఇది వచ్చింది, అది దాని తర్వాత ఇది బాగుంది కదా, క్యూట్ కీ చైన్, యూనికార్న్ది. యాక్చువల్లీ మమ్మీ యూనికార్న్ కిట్ ఆర్డర్ పెట్టుంటే 2000 ఒకటి వస్తుంది కదా అది. అండ్ దాని తర్వాత ఒక పౌచ్ ఒకటి చూపిస్తాను. ఆ పౌచ్లో ఇది పెట్టింది, ఆ పౌచ్లో ఇది వచ్చింది, కీ చైన్, పెన్సిల్స్, పెన్ అన్నీ వచ్చింది. సో అందులో ఇది ఒకటి వచ్చింది. దాని తర్వాత ఇది మా కజిన్ ఇచ్చింది, కుట్టి అంటే క్రోషే ఇచ్చింది. అండ్ దానికి నేను ఈ అటాచ్ స్మాల్ టెడ్డీస్ అండ్ ఒక ఫ్రెండ్ అని ఒక ఇది ఉంది. దీని తర్వాత ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడు. సో ఇది నేను పెట్టేసుకున్నాను. సో అది దాని తర్వాత ఇది నాకు రోబోట్ లెక్క కనపడుతుంది. సో అందుకు నేను రోబోట్ లెక్కే చూపిస్తున్నాను. సో దీని తర్వాత నా బ్యాగ్ ఫస్ట్ జిప్ ఓపెన్ చేస్తే సీక్రెట్ బుక్ పౌచ్. ఇంకోండి, ఈ పౌచ్ దీంతోనే వచ్చింది ఇంకోండి. సో అది అండ్ ఇది చెత్త ఉంటుంది. థాట్స్ అండి వేస్ట్. నేను బోర్డ్ మానిటర్ ఉన్నప్పుడే కొన్ని నార్మల్ పర్సనల్ అనుకోవచ్చు. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, స్నాక్స్ బాక్స్ అండ్ స్కేల్. అండ్ ఈ పౌచ్లో ఏముంటాయో చూపిస్తాను. స్కేల్, హైలైటర్స్, పెన్స్, అంతే. పెన్ ఒకటే ఉంటుంది అండ్ పింక్ పెన్ అండ్ బ్లూ పెన్. సో ఇది నేను ఎప్పుడైనా నా పౌచ్ మర్చిపోతే ఈ పౌచ్లో ఉన్న థింగ్స్ యూజ్ చేస్తాను. అలా నా టెక్నాలజీయా. సీక్రెట్ బుక్. సో దాని తర్వాత చూసుకుంటే తొందరగా పెట్టేస్తా. సో దాని తర్వాత ఇది స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి ఇందులో. కలర్ పెన్స్ అండ్ జెల్ పెన్స్ ఉన్నాయి. జెల్ పెన్స్ మా ఫ్రెండ్ అవగొట్టేసింది. స్టాప్లర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదో. సో దాని తర్వాత షేడింగ్ పెన్సిల్స్ అండ్ స్కెచ్ పెన్స్ అండ్ కలర్ పెన్సిల్స్. అండ్ మీకు కనపడట్లేదు, బట్ నాకు అన్నీ తీసాను అనుకోండి మళ్ళీ పెట్టడానికి రాదని. నాకు కష్టపడాలి. యాక్చువల్లీ నాకు తీయాలని లేదు, బట్ అందరూ చేస్తున్నారు, మనం కూడా చేయాలి కదా, అంతే చేస్తాం. సో ఇది నా మెయిన్ జిప్. సో ఇందులో పౌచ్. నా అంత నీట్గా ఎవరు అరేంజ్ చేసుకుంటారో చేసుకోరో నాకు తెలియదు. మంచిగా అరేంజ్ చేసుకున్నారని చూపిస్తా. సో చూస్తే చూడండి. సో
మీకు వీడియోలో అంత కనపడినట్టు రియల్గా ఎంత బాగా కనపడుతుందంటే మీకు ఇక్కడ కనపడే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కలర్ బ్లాక్ కలర్లో ఉంది కదా, యాక్చువల్లీ నా రియల్ కలర్ వైట్. సో చూసారా, బ్లాక్ కలర్ కనపడుతుంది. సో కెమెరా ప్రాబ్లము లేదంటే ఫోన్ ప్రాబ్లము మనం చెప్పలేము. సో అందుకు వచ్చేసేయండి. సో దాని తర్వాత అంతే. సో ఇందులో బుక్స్ ఒకటే ఉంటాయి అండ్ నా పౌచ్ ఉంటుంది అంతే. సో అది పౌచ్, రఫ్ బుక్ అండ్ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్స్. సో అంతే. దాని తర్వాత ఇందులో అయితే ఏముండవు, ప్లెయిన్ ఏముండవు, ఎందుకంటే నేను ఇందులో ఏం పెట్టుకోను అంతే. సో దాని తర్వాత చూసుకుంటే పౌచ్ టూర్ చేస్తా. యాక్చువల్లీ మినిట్స్ చాలా ఎక్కువ మినిట్స్ పడుతుంది, బట్ తొందరగా చెప్పేస్తాను. ఓకేనా, రండి. సో ఫస్ట్ నా మిడిల్ చిప్ ఓపెన్ చేస్తే గమ్, హాల్ టికెట్, ప్రొట్రాక్టర్, ఎక్స్ట్రా పెన్సిల్ ఇందులో తెలియదు, స్కేల్, పెన్సిల్, ఎక్స్ట్రా పెన్సిల్, పెంటానిక్ పెన్, హైలైటర్, బ్లూ పెన్, బ్లాక్ పెన్, బ్లూ పెన్, ఐస్ క్రీమ్ స్టిక్స్. 1 minute. నేను ఏమేమి యూజ్ చేసిన అంటే ఇందులో ఇది దాన్ని ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను పెట్టుకోలేదు. యాక్చువల్లీ సారీ, ఇక్కడ ఉండాలి. తర్వాత ఓకే. సో అది అంతే. ఇక్కడ మార్కర్, పెన్సిల్, పెన్, ఇంకా పెన్, బ్లూ పెన్, బ్లాక్ పెన్, రెయిన్బో పెన్, బ్లూ పెన్. సో అది ఈ మిడిల్ జిప్ మీకు ఆల్రెడీ చూపించారు కాబట్టి ఇందులో అన్ని ఎరేజర్స్ ఉంటాయి. ఇందులో నా పేపర్ సోప్స్ చాలా ఉంటాయి. యాక్చువల్గా తీసేసాను నేను, అందరు అడుగుతున్నారు గాయస్ అందుకు. అండ్ ఎరేజర్, టైర్ ఎరేజర్ అందరికీ ఉన్నాయి. సో నేను తీసేస్తున్నాను. ఇందులో ఏం లేవు ఎందుకంటే ప్రస్తుతానికి నేనేం పెట్టలేదు. సో ఇది ఒకటి ఉంది. నైఫ్ క్లీనర్, ఎరేజర్ క్లీనర్ అండ్ బుక్ మార్క్, లేట్స్, పెయింట్ లేట్స్, నార్మల్ లేట్స్, స్టిక్కీ నోట్, స్మైలీ మ్యాచ్ ఎందుకంటే ఇది వాషింగ్ మిషన్లో పడి ఇంకోటి పోయింది. నా దగ్గర టోటల్గా 3 ఉన్నాయి. అండ్ ఎరేజర్, షార్ప్నర్, అంతే. నా దగ్గర ఏముండవు. ఇంకా ఉన్నా సరే పౌచ్లో ఉండు, బ్యాగ్లో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే నా పౌచ్ బయట పెట్టాననుకోండి, ప్రతి ఒక్కరు వచ్చి నా పౌచ్ మీద పడతారు. ఎందుకో తెలుసా, ఏమున్నాయి, ఏం తెచ్చినావు ఈరోజు అని అంటారు అంత పెట్టుకుంటే. సో అది నా పౌచ్ టూర్ ఎలా ఉంది, ఎంత క్లీన్గా ఉంది అని మీరే చెప్పండి. అంటే ఎంత దరిద్రంగా ఉంది అని చెప్పండి. సో అది మీకు ఎట్లా నచ్చిందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం నా బ్యాగ్ అయితే నచ్చింది. సో అది మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. బాయ్ గైస్, లవ్ యూ.